భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. గ్రేటర్ నోయిడాలో క్రికెట్ స్టేడియం పిచ్ ఆడేందుకు అనుకూలంగా తయారు చేయడంలో అధికారులు విఫలమవడంతో సమస్య మొదలైంది. సెప్టెంబర్ 9వ తేదీన ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. క్రికెట్ స్టేడియం అవుట్ఫీల్డ్ సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. 2 రోజుల పాటు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యాచ్ నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడలేదు. దీంతో సోషల్ మీడియా వేదిక విమర్శల వర్షం మొదలైంది. మ్యాచ్ ప్రారంభానికి 2-3 రోజుల ముందు గ్రేటర్ నోయిడాలో వర్షం కురిసింది. క్రికెట్ పిచ్ అధ్వానంగా తయారైంది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్న నేపథ్యంలో నోయిడా క్రికెట్ స్టేడియం సిబ్బంది చేతులెత్తేశారు. పిచ్ ను ఆడేందుకు అనుకూలంగా తయారు చేయలేకపోయారు. శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గ్రౌండ్ ను పొడిగా చేసేందుకు ఎలక్ట్రిక్ ఫ్యాన్లను సైతం వినియోగించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ అథారిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి క్రికెట్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడమే అతి పెద్ద తప్పిదమని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు నోయిడా క్రికెట్ స్టేడియం అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ప్రదేశానికి మరోసారి వచ్చే ఆలోచనే తమకు లేదని ఆఫ్ఘన్ క్రికెటర్లు తేల్చి చెబుతున్నారు. బీసీసీఐ అధికారులు కూడా తమకు సరైన రీతిలో సహకరించలేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్నో, డెహ్రాడూన్ ప్రాంతాల్లో ఏదో ఒక వేదికలో మ్యాచ్ నిర్వహించాలని తాము కోరామని, తమ అభ్యర్థనను బీసీ అధికారులు పట్టించుకోలేదని ఆఫ్ఘన్ అధికారులు గుర్తు చేస్తున్నారు.